కాంగ్రెస్ సీనియర్ నేత రాజ్యసభ సభ్యులు డి శ్రీనివాస్ కన్నుమూశారు. హైదరాబాద్లోని సిటీ న్యూరో హాస్పిటల్లో చికిత్స పొందుతూ ఆయన చనిపోయారు. ఈ తెల్లవారుజామున 3 గంటలకు గుండెపోటుతో చనిపోయినట్లు ఆయన కుటుంబ సభ్యులు తెలిపారు. పూర్తి అప్డేట్స్ మా ప్రతినిధి చారి ఫోన్ ద్వారా అందిస్తారు. చారి, కాంగ్రెస్ సీనియర్ నేత డి శ్రీనివాస్ తెల్లవారుజామున కన్నుమూశారు. అనారోగ్యంతో చాలా రోజులుగా బాధపడుతున్నటువంటి ఆయన ఉదయం 3 గంటల సమయంలో గుండెపోటు రావడంతో ఆయన కన్నుమూశారు. ఇప్పటికీ రాత్రి గుండెపోటు వచ్చినటువంటి నేపథ్యంలో ఆసుపత్రికి తీసుకెళ్లారు. ప్రస్తుతం ఆయన భౌతిక గాయం ఆసుపత్రిలోనే ఉంది. కుటుంబ సభ్యులందరూ కూడా కొందరు నిజామాబాద్, మరొక కుమారుడు ఢిల్లీలో ఉన్నటువంటి నేపథ్యంలో వాళ్ళంతా కూడా రావడానికి 12 గంటల సమయం పట్టేటువంటి అవకాశం ఉంది. 12 గంటల ప్రాంతంలో కుటుంబ సభ్యులంతా కూడా చేరుకోబోతున్నారు. ఇప్పటికీ పార్టీకి సంబంధించినటువంటి నాయకులందరికీ కూడా కుటుంబ సభ్యులు సమాచారాన్ని చేరవేశారు. ప్రస్తుతం ఆయన భౌతిక గాయం ఆసుపత్రిలో, సిటీ న్యూరో ఆసుపత్రిలో ఉంది. అయితే చాలా సీనియర్ నాయకుడు, చాలా అనుభవం ఉన్నటువంటి నాయకుడు, రాజకీయాల్లో తనకంటూ ఒక ముద్ర వేసుకున్నటువంటి నాయకుడు. డి శ్రీనివాస్ నాయకత్వంలో కాంగ్రెస్ పార్టీ ఒకసారి అధికారంలోకి వచ్చిందనేటువంటి చర్చను కూడా రాజకీయ వర్గాల్లో చేశారు. వైఎస్ రాజశేఖర రెడ్డి సీఎం గా ఉన్నప్పుడు తను పిసిసి చీఫ్ గా, ఉమ్మడి రాష్ట్రంలో పిసిసి చీఫ్ గా, మంత్రిగా పనిచేసినటువంటి అనుభవం ఆయనకుంది. తెలంగాణ ఉద్యమం తర్వాత కొంత రాజకీయంగా ఆయన ఇబ్బంది పడ్డప్పటికీ తర్వాత తిరిగి రాజకీయ కారణాలుగా వచ్చి ఇతరత్ర అంశాల్లో కాంగ్రెస్ పార్టీ సీనియర్ నేతగా ఉన్నటువంటి ఆయన తర్వాత బీఆర్ఎస్ పార్టీలో చేరారు, ఎంపీగా పనిచేశారు. ఆ బీఆర్ఎస్ పార్టీలో ఆఖరి నిమిషంలో ఆయన తిరిగి మళ్ళీ సొంత గుటికి కాంగ్రెస్ కి వచ్చారు. పార్టీ చేరికకు సంబంధించినటువంటి అంశంలో కూడా గతంలో కొంత వివాదం చోటు చేసుకుంది. అయితే ఓవరాల్ గా చూస్తే డి శ్రీనివాస్ ఉమ్మడి రాష్ట్రంలోనే రాజకీయ చక్రం తిప్పినటువంటి నాయకుడు. ప్రస్తుతం కొద్ది రోజులుగా 2 సంవత్సరాలుగా ఆయన అనారోగ్యంతో బాధపడుతున్నారు. ఆయన ఆరోగ్యం కూడా పూర్తిగా సహకరించలేని పరిస్థితిలో ఈ రోజు తెల్లవారుజామున గుండెపోటు వచ్చినట్టు కుటుంబ సభ్యులు ధృవీకరించారు. ఇప్పటి వరకు మనకున్నటువంటి సమాచారం ప్రకారం రేపు నిజామాబాద్ లో డి శ్రీనివాస్ అంత్యక్రియలు నిర్వహించాలని కుటుంబ సభ్యులు నిర్ణయించినట్టు తెలుస్తుంది. ఆయనకి నిజామాబాద్ కి సన్నిహితమైన ఆయన నేటివ్ ప్లేస్ కాబట్టి అక్కడే అంత్యక్రియలు నిర్వహించాలనేటువంటి అభిప్రాయానికి కుటుంబ సభ్యులు వచ్చారు. మరి కాసేపట్లో దానికి సంబంధించినటువంటి ఏర్పాట్లన్నీ కూడా చేయబోతున్నారు. మరి డెడ్ బాడీ ప్రస్తుతం డి శ్రీనివాస్ భౌతిక గాయం మాత్రం ఆసుపత్రిలోని కుటుంబ సభ్యులు, పార్టీ నాయకులందరూ ఒక్కొక్కరు తన నివాసానికి చేరుకుంటున్నారు. రైట్ చారి, థ్యాంక్స్ ఫర్ ద అప్డేట్స్.